మనోజ్ మంచు సార్. బాగున్నాను సార్. ఒక అరగంట ముందు వరకు బాగున్నాను, ఒక గంట ముందు వరకు. మీ వాళ్ళు ఎందుకో నా ప్రైవసీని వచ్చి డిస్టర్బ్ చేసి మా వాళ్ళంతా బెదిరించి సీఎం గారు పంపించారు అన్నట్టు లెవెల్లో చెప్పారు సార్ అంతా. అవును సార్, ఈరోజు 3 ఇంటెలిజెన్స్ నుంచి కూడా సీఎం గారి పేరు చెప్పి శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు. మీరు కూడా కరెక్ట్గా సీఎం గారు చెప్పి, సీఎం గారు మీరు పని లేదా సార్? ఆనరబుల్ సీఎం గారికి లోకల్ పంచాయతీలు ఆయన పెద్ద పెద్ద విషయాలు చూసుకుంటారు సార్. ఇవి ఎందుకు చూసుకుంటారు? ఆయన పేరు చెప్పి ఎందుకు రావడం డిపార్ట్మెంట్ నా దగ్గరికి? అది సీఎం గారి పేరు, ఆనరబుల్ సీఎం గారి పేరు ఎందుకు చేస్తున్నారు మీరు? ఎస్ఐ గారు వచ్చి ఆనరబుల్ సీఎం గారి పేరు తీశారు. రికార్డింగ్స్ ఉన్నాయి మా దగ్గర. ఇది కోర్టుకి ఇస్తాను సార్, మీకెందుకు ఇస్తాను సార్? ఇప్పుడు మీరు తప్పులో ఉన్నప్పుడు నేను ఎందుకు మీకు ఇస్తాను? ఇప్పుడు తీసుకొచ్చి పిలుచుకొని వచ్చి ఓకే సార్ నా తప్పుంటే రండి స్టేషన్కి వెళ్దామని చెప్పి కూర్చున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చి అంటే అక్కడ కొట్లు పగలు కొడతారు, అన్ని పగలు కొడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళేదానికి దమ్ము లేదు ఎవరికి. కానీ ఇక్కడ నేను వచ్చి పీస్ఫుల్గా ఉండి పీస్ఫుల్గా పోలీస్ ఆశ్రయం తీసుకొని పీస్ఫుల్గా పోలీస్ చెప్పుకుంటుంటే నాకు ఇంటెలిజెన్స్ ఫోన్ చేస్తారు, మీరు ఫోన్ చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు మీరు హ్యాపీగా. ఇళ్ళకి వస్తే ఎవరు ఊరుకుంటారు సార్? ఇప్పుడు వచ్చింది ఏంటి సార్? వచ్చి సైరన్ వేయడం ఏంటి సార్? నా రూమ్ బయట ఇల్లు అవ్వచ్చు, హోటల్ అవ్వచ్చు, సైరన్ వేయడం ఏంటి సార్? నేను స్టేషన్లో ఉన్నాను సార్, రమ్మనండి సార్. ఎస్ఐ గారు ఇక్కడి వరకు వచ్చి సడన్గా ఏదో కాల్స్ వచ్చింది, ఆయన వరకు ఆగిపోయాడు ఈ కమాన్ దగ్గర. ఆగిపోయాడు. సరే ఇల్లుండ్రా వెయిట్ చేస్తానని చెప్పి అడిగితే రెండెందుకు వస్తుందని చెప్పి వచ్చి మళ్ళీ అలా తిరుక్కొని వెళ్ళిపోయారు. ఆయన ఫోన్ తీయరు, కానిస్టేబుల్ ఫోన్ చేసి ఎస్ఐ గారు వెళ్ళిపోయారు అంటాడు. నా చేయి పట్టుకొని లాగుతారు రోడ్డు. అక్కడ నా చేయి పట్టుకుని లాగారు. నా చేయి పట్టుకుని లాగాల్సిన అవసరం ఏంటి సార్? కానిస్టేబుల్ ఎస్ఐ నా చేయి పట్టుకుని లాగారు. ఎందుకు ఇక్కడికి వచ్చారు సార్? స్టేషన్కి వెళ్ళి మాట్లాడితే మీ కార్లోనే వస్తానని చెప్పి కార్లో ఎక్కుతూ ఉంటే చేయి పట్టుకొని లాగారు బయటికి. అంటే నా చెయ్యి ఎలా పట్టుకుని లాగేయచ్చు అంత ఈజీయా సార్? ఓకే సార్, స్టేషన్లోనే ఉన్నాను సార్. రండి సార్. నా రెస్ట్ ఓకేలే సార్. అందరికి జనాలకి ఇక్కడ మా లోకల్ ఏరియాలో న్యాయం జరిగిన తర్వాత రెస్ట్ తీసుకుంటా. నా బాగోగుల గురించి మీరు వరి అవ్వకూడదు సార్. ఇప్పుడు నన్ను ఇంటి బయటికి తెచ్చారు కదా, నన్ను ఇంటికి పంపించండి. నేను ఈడే ఉంటాను సార్. ఉంటే కొద్ది జనాలు పెరుగుతారు. ఇంక అది నా కంట్రోల్ ఉండదు సార్. ప్రెస్లో వస్తుంది. నన్నేం చేయమంటారు? నాకు లా అండ్ ఆర్డర్ వద్దు, మన గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ వద్దు అని చెప్పుకొని ఉన్నాను. నేను ఇంత మంచిగా ఉంటే కూడా మీరు లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసి నా ఇళ్ళకి వచ్చి ఇది ఏంది సార్? ఇది ఒకరికి అలా సపోర్ట్ చేయడం కదా. ఈ సంవత్సరాల వరకు వస్తున్నా ఒక్క రోజున నా మీద ఇంత ఎందుకు సార్? ఊరుకోండి సార్. మీకు మన ఇద్దరికి తెలుసు ఏం జరుగుతుందో. మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? మేము ఆ పని చేస్తే నేను ఇప్పుడు వెళ్తాను క్యాంపస్కి, మీరు అందరూ సపోర్ట్ ఇస్తారా? ఓకే సార్. పోలీసు కాకి జ్యూరిడిక్షన్లోనే ఉంది కదా. మీరు ఎస్ఎల్సీఎల్ మాట్లాడుకుంటారు కదా సార్. అదే మీరు చెప్పండి. మరి మీరు చెప్పండి వెళ్తాను. వెళ్ళినా నా ఇల్లు ఉంది లోపల, వెళ్ళినా ఇల్లు పడుకున్నా నా ఇంట్లో. రిసార్ట్ నా ఇంటికి వెళ్తాను. మా అమ్మ పేరు మీద ఉన్న ఇంటికి వెళ్తాను, నా క్యాంపస్ లోపలికి. అవును, నన్ను ఇక్కడ బయట ఉంటే తరిమేశారు. ఏడకి పోను, మీ ఇంటికి రానా? మీ తమ్ముడికి వస్తానండి హ్యాపీగా. బట్ అది కాదు కదండి. హౌ కెన్ ఐ కమ్ ఇన్ యువర్ ప్రైవసీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండి. నేను మర్యాదతోనే చెప్పాను. ఏడకి నన్ను మీరంటే ఎవరింటికి వెళ్ళినని అంటున్నాను నేను. సార్ హ్యాపీగా బ్రదర్ లాగా వస్తాను సార్, అది కాదు. హ్యాపీగా వస్తాను, నేను ప్రేమతోనే వస్తాను, అది కాదు. బట్ నన్ను అక్కడ నా ఇంట్లో ఒక ప్రాబ్లం ఉందని నేను బయట ఒక చోట రిసార్ట్లో ఎవరిని నాకు ఫుడ్ పెట్టద్దు, ఎవరికి నాకు ఆశ్రయం వద్దని చెప్పిన ఏరియాలో ఒకటి ఉంటే మీరు పోలీస్ సైరన్ వేసుకుని ఒక రిసార్ట్ లోపలికి వస్తే నాకు రిసార్ట్ ఇచ్చినోడు ఏం ఫీల్ అవుతాడు సార్? ఓకే సార్, నేను రెస్ట్ తీసుకుంటే సెల్ ఓపెన్ చేయమని సార్. పడుకుంటాను, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. లేదు సార్, నేను వెళ్ళను సార్. నన్ను లేపారు కదా, వచ్చారు కదా. ఓకే, నేను
నేను ఇక్కడే ఉంటాను సార్, మీరు పొద్దున్న రండి, వెయిట్ చేస్తాను. ఎస్ఐ గారిని రమ్మన్నాను, నా చెయ్యి పట్టుకున్న ఆయన్ని ఎస్ఐ గారిని ఇద్దరు రమ్మనండి సార్. నేను ఇక్కడ వాళ్ళు వచ్చేంత వరకు నీకు కదిలేదు లేదు, కాబట్టి రోడ్డు మీద వెళ్ళి కూర్చుంటాను ఇప్పుడు బయట. థ్యాంక్ యూ సార్.